హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ చూద్దాం. మనకిది 2019లో జరిగినటువంటి ఎగ్జామ్. ఇందులో మనకి జీకేకి సంబంధించినటువంటి క్వెషన్స్ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. కొన్ని రిపీట్ అవ్వచ్చు. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదే విధంగా మన ఛానల్‌కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. అందులో మనకి ఇంపార్టెంట్ అప్డేట్స్ కానివ్వండి, రిజల్ట్స్‌కి సంబంధించి నోటిఫికేషన్స్ సంబంధించినటువంటివి కానివ్వండి, పీడిఎఫ్స్ కానివ్వండి అప్డేట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా జాయిన్ అవ్వండి. సో, మనకి ఈ టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించి మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి 7000 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్‌తో జనరల్ ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది ప్రింట్ ఆప్షన్‌తో కేవలం రూ. 199కే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. అదే విధంగా జీకే కూడా ఉంటుంది. సో, తెలుగు మీడియం వారికి, అదే విధంగా ఇంగ్లీష్ మీడియం వారికి సెపరేట్‌గా మనకి ఈ ప్రింట్ ఫైల్స్ అనేవి అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, మీకు ఎవరైతే హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్. సో, మీరు మీ ప్రత్యర్థికి గనక కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఈ మెటీరియల్ అనేది అవైల్ చేసుకోండి. సో, మీరు ఈ మెటీరియల్ గనక తీసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్, కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ మెటీరియల్ అవైల్ చేసుకోవచ్చు. సో, చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. మీరు థియరీ బుక్ చదవకుండా మనకున్నటువంటి ఈ తక్కువ టైంలో మీరు కేవలం 20 డేస్ నుంచి 30 డేస్‌లో మీ ప్రిపరేషన్‌ని కంప్లీట్ చేసే విధంగా మనం ఈ మెటీరియల్‌ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో, మనకి యాప్‌కి సంబంధించినటువంటి లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. తప్పకుండా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోండి. లేదంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. అదే విధంగా రూ. 199కే జనరల్ ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అందుబాటులో ఉంది. నెక్స్ట్ కేవలం రూ. 99కే జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది కూడా అందుబాటులో ఉంది. సో, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో, ఫస్ట్ క్వెషన్ చూడండి. 1991 మార్చి 23న భగత్ సింగ్‌ను ఉరితీసినప్పుడు అతని వయస్సు ఎంత? అంటే 23 సంవత్సరాలు. 1931 మార్చి 23న భగత్ సింగ్‌ని ఉరితీయడం జరిగింది. ఇతనితో పాటుగా ఇంకొక ఇద్దరిని కూడా ఉరితీశారు. ఎవరంటే రాజ్‌గురు, సుఖ్‌దేవ్. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఈ ముగ్గురిని కలిపి మనకి 1931 మార్చి 23న మార్చి 23న ఉరితీయడం జరిగింది. సో, ఉరితీసే సమయానికి భగత్ సింగ్ యొక్క వయసెంత అంటే 23 సంవత్సరాలు. ఓకేనా. ఆ వయసులోనే ఆయన దేశం పైన దేశభక్తిని ప్రదర్శించడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. 'పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా' అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? 'పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా' అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటున్నాడు. అంటే దాదాబాయ్ నౌరోజీ మనకి 'పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా' అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈయననే మనం ఏమంటాం? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఓకేనా. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. భారతదేశ కురవృద్ధుడు అని పిలుస్తాం. ఈయనే మనకి భారతదేశం నుండి సంపద తరలింపు సంబంధించి బ్రిటిష్ వారు భారతదేశం నుంచి సంపదను తరలిస్తున్నటువంటి ఆ పరిస్థితిని అవగాహన చేసుకొని, సో, దానికి సంబంధించి సంపద తరలింపు సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. డ్రెయిన్ థియరీ అనే విధానంతో ఈ సంపద తరలింపు సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్‌ను కలకత్తాలో ఎవరు స్థాపించారు? ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్‌ను కలకత్తాలో ఎవరు స్థాపించారంటే విలియం జోన్స్. విలియం జోన్స్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్‌ను కలకత్తాలో స్థాపించారు. దేనికోసం? పురాతనమైనటువంటి భారతీయ గ్రంథాలను సేకరించి భద్రపరచడం కోసం దీన్ని స్థాపించడం జరిగింది. విలియం జోన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. 1925లో భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ ఎవరు? గుర్తుపెట్టుకోండి. మనకి మొదటి మహిళ అంటున్నాడా? మొదటి భారతీయ మహిళ అంటున్నాడా? మీరు ఐడెంటిఫై చేయాలి. మొదటి భారతీయ మహిళ అయితే సరోజినీ నాయుడు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఐఎన్‌సికి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి
అధ్యక్షురాలిగా వ్యవహరించినటువంటి మొదటి భారతీయ మహిళ అయితే సరోజినీ నాయుడు. అదే మొదటి మహిళ అయితే మొదటి మహిళ అయితే అని బీసెంట్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, 1925లో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైనటువంటి మొదటి భారతీయ మహిళ అంటున్నాడు. అంటే సరోజినీ నాయుడు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మొదటి మహిళా నాయకురాలంటే యానీ బీసెంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఏ ఉద్యమం జరిగింది? బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఏ ఉద్యమం జరిగింది అంటున్నాడు. అంటే వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం అనేది బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగింది. మరి బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది అంటే 1905లో జరిగింది. 1905లో జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ తన దండి యాత్రను ఏ ప్రదేశం నుండి ప్రారంభించారు? గాంధీజీ తన దండి మార్చ్ను ఏ ప్రదేశం నుంచి ప్రారంభించారంటే సబర్మతి ఆశ్రమం. సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభించారు. ఎక్కడుంది ఇది? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ ఊచకోత ఏ తేదీన జరిగింది? జలియన్ వాలాబాగ్ ఊచకోత అనేది ఏ తేదీన జరిగిందంటే 1919 ఏప్రిల్ 13న జరిగింది. ఎవరు దీనికి కారణం? జనరల్ డయ్యర్. జనరల్ డయ్యర్ దీనికి కారణమయ్యారు. ఓకేనా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్లాంటేషన్ క్రాప్ కానిది ఏది? ప్లాంటేషన్ క్రాప్ అంటే తోట పంట అంటాం. ఓకేనా. కింది వాటిలో తోట పంట కానిది ఏది అంటున్నాడు. అంటే జీడిపప్పు. ఓకేనా. సో కింది వాటిలో తోట పంట కానిటువంటిది ఏంటంటే జీడిపప్పు. సో జీడిపప్పు ఏంటి మనకి అంటే వాణిజ్య పంట. వాణిజ్య పంట అని చెప్తాం. కమర్షియల్ క్రాప్. కమర్షియల్ క్రాప్ అని చెప్తాము. సో ఇక్కడ కోకో కానివ్వండి, టీ కానివ్వండి, నెక్స్ట్ రబ్బర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ప్లాంటేషన్ క్రాప్స్ లేదా తోట పంటలు అని చెప్తాము. ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఆర్థిక వ్యవస్థలో టెరిషరీ సెక్టార్ లేదా సేవా రంగం కానిది ఏది? భారత ఆర్థిక వ్యవస్థలో టెరిషరీ సెక్టార్ దాన్నే తృతీయ రంగం అంటాం, లేకపోతే సేవా రంగం అంటాం, లేకపోతే సర్వీస్ సెక్టార్ అంటాం. కింద ఇచ్చిన వాటిలో భారత ఆర్థిక వ్యవస్థలో ఏది టెరిషరీ సెక్టార్లో లేదు అంటున్నాడు. అంటే ఇక్కడ రవాణా వ్యవస్థ అనేది మనకి టెరిషరీ సెక్టార్లో ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ కూడా టెరిషరీ సెక్టార్లో ఉంటుంది. నెక్స్ట్ బ్యాంకింగ్ కూడా టెరిషరీ సెక్టార్లో ఉంటుంది. అంటే సేవా రంగంలో ఉంటాయి. కానీ ఒక వ్యవసాయం లేదా అగ్రికల్చర్ మాత్రం ప్రైమరీ సెక్టార్లో ఉంటుంది. ప్రైమరీ సెక్టార్లో ఉంటుంది అంటే ప్రాథమిక రంగంలో ఉంటుంది. సో ఇక్కడ సెకండరీ సెక్టార్ కూడా ఉంటుంది. ఇంకొకటి సెకండరీ సెక్టార్ కూడా ఉంటుంది. ఏంటది? పరిశ్రమలు. పరిశ్రమలు లేదా పారిశ్రామిక రంగం అనేది మనకి సెకండరీ సెక్టార్ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క జన సాంద్రత ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క జన సాంద్రత ఎంత అంటే 382. 382. అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది? బీహార్. గుర్తుపెట్టుకోండి, అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం బీహార్. ఓకేనా. సో మొత్తం జనసాంద్రత ఎంత అంటే భారతదేశం మొత్తంలో చదరపు కిలోమీటర్కి ఎంతమంది వ్యక్తులు ఉన్నారంటే 382 మంది వ్యక్తులు ఉన్నారు. ఓకేనా. ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తుల యొక్క సంఖ్యనే మనం ఏమంటామంటే జనసాంద్రత అంటాం, లేదా పాపులేషన్ డెన్సిటీ అని పిలుస్తాం. ఓకేనా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మొదటి ఫెడరల్ జనాభా గణన ప్రపంచంలో ఏ సంవత్సరంలో జరిగింది? మొదటి ఫెడరల్ జనాభా గణన, ఫెడరల్ సెన్సస్ అంటాం, ప్రపంచంలో ఏ సంవత్సరంలో జరిగింది అంటున్నాడు. అంటే 1790లో జరిగింది. 1790లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నీరు మీరు కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? నీరు మీరు అనే కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, లక్నోలో ఉన్న
బుల్ బులాయా, లక్నోలో ఉన్న బుల్ బులాయా ఏ చారిత్రక కట్టడంలో ఉంది? లక్నోలో ఉన్నటువంటి బుల్ బులాయా ఏ చారిత్రక కట్టడంలో ఉంది అంటే బారా ఇమాం బారా, బారా ఇమాం బారా అనే చారిత్రక కట్టడంలో బుల్ బులాయా అనే నిర్మాణం అనేది ఉంది. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒడిశా రాష్ట్రానికి చెందిన తోలు బొమ్మలాట ఏది? ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి తోలు బొమ్మలాట ఏది అంటే మనకి కుందేయ్. కుందేయ్ అంట. కుందేయ్ అనేది ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి తోలు బొమ్మలాటగా చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, కాశ్మీర్కు చెందిన సాంప్రదాయ కళారూపం ఏది? కాశ్మీర్కు చెందినటువంటి సాంప్రదాయ కళారూపం ఏంటంటే మనకి బాండ్ పాతర్ అనేది కాశ్మీర్కి చెందినటువంటి సాంప్రదాయ కళారూపంగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కేరళలో న్యూ ఇయర్ లేదా నూతన సంవత్సరంగా జరుపుకునే పండుగ ఏది? విషు అనే పండుగను కేరళలో నూతన సంవత్సరంగా లేదా న్యూ ఇయర్గా జరుపుకుంటారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సంగీత నాటక అకాడమీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? సంగీత నాటక అకాడమీ అనేది 1952వ సంవత్సరంలో, ఇప్పుడు 1952వ సంవత్సరంలో స్థాపించబడింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ నానో టెక్నాలజీ పితామహుడు ఎవరు? భారతీయ నానో టెక్నాలజీ పితామహుడు ఎవరంటే సిఎన్ఆర్ రావును భారతీయ నానో టెక్నాలజీ పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ ఇండియన్ నానో టెక్నాలజీ అని పిలుస్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఇంటర్నేషనల్ మెటీరియోలాజికల్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1873వ సంవత్సరంలో అంతర్జాతీయ వాతావరణ సంస్థ అనేది స్థాపించబడింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసి ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1969లో స్థాపించబడింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? భారత రాజ్యాంగంలో మొత్తం 25 భాగాలు లేదా పార్ట్స్ ఉన్నాయి. ఓకేనా, సో మనకి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి, భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది అంటే 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఎప్పుడు ఆమోదించారు? 1949 నవంబర్ 26న ఆమోదిస్తే మనకి 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. సో అమల్లోకి వచ్చే నాటికి భారత రాజ్యాంగంలో 22 భాగాలు మాత్రమే ఉన్నాయి, 22 పార్ట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 25 భాగాలు అనేవి ఉన్నాయి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పరిపాలనా ట్రిబ్యునల్స్ గురించి వివరిస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ లేదా పరిపాలనా ట్రిబ్యునల్స్ గురించి వివరిస్తుంది అంటే ఆర్టికల్ 323A ఆర్టికల్ 323A అనేది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిపాలనా ట్రిబ్యునల్స్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గురించి తెలియజేస్తుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 100 అడుగుల జాతీయ జెండాను ఎగురవేసిన సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని మొదటి స్టేషన్ ఏది? 100 అడుగుల జాతీయ జెండాను ఎగురవేసినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే SCR పరిధిలోని మొదటి స్టేషన్ ఏదంటే సికింద్రాబాద్. 100 అడుగుల జాతీయ జెండాను ఎగురవేసినటువంటి మొదటి స్టేషన్గా నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? 2024 సమ్మర్ ఒలింపిక్స్ అనేవి ప్యారిస్లో జరిగాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అన్డాంటెడ్ సేవింగ్ ద ఐడియా ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే
పి చిదంబరం అన్డాంటెడ్ సేవింగ్ ద ఐడియా ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇవి మనకి ప్రీవియస్గా అడిగినటువంటి 25 ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్. సో మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి 7000 ఎంసీక్యూస్తో మనం ప్రింట్ ఆప్షన్ ఇస్తూ కేవలం 199 రూపీస్కే మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇది జీకేకి సంబంధించి అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 100% సిలబస్ని కవర్ చేస్తూ కేవలం 20 డేస్ నుంచి 30 డేస్లో మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసే విధంగా మనం ఈ మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అదేవిధంగా తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. ఎవరైతే హైకోర్టు కానివ్వండి లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఈ మెటీరియల్ అనేది ఉండాలి. సో ఈ మెటీరియల్ని మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ మెటీరియల్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లోను అదేవిధంగా డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ మెటీరియల్ని అవైల్ చేసుకోవచ్చు. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.